శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్ర గమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైన ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి
అని పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి జూలై 19వ తారీఖు నుంచి ఒక అదృష్ట యోగం అనేది రాబోతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 20 నుంచి 25 రోజులు బుధగ్రహం సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి సింహరాశి వారికి ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు రాశిలోకి రావడం వల్ల జాతకుడి యొక్క ఆదాయం అనూహ్యంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే 2-వే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. తన వాక్చాతుర్యం వల్ల, కుటుంబ సభ్యుల సహకారంతో కానీ, కుటుంబ ఆస్తుల వల్ల కానీ, జాతకుడు వ్యక్తిగత ప్రతిభ వల్ల కానీ ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే లాభస్థానం కూడా గతంలో వచ్చిన దానికన్నా 4-5 రెట్లు అదనంగా ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా జాతకుడు ఏ వృత్తిలో ఉన్నా తన యొక్క సేవలకి ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది. జాతకుడు అంటే ఎక్కువ సింహరాశిలో స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఆస్ట్రాలజర్ అవ్వచ్చు, అడ్వైజర్ అవ్వచ్చు. వీళ్ళకి వాళ్ళ యొక్క సేవలకి అనూహ్యంగా అధిక ధనం రావడం వల్ల కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడి తిరిగి ధనం సేవింగ్ చేసుకునే విధంగా వచ్చే అవకాశం ఉంది. మరి శని భగవానుడు కూడా ప్రస్తుతం గతంలో డైరెక్ట్ మోషన్లో ఉంటూ రాశిని వీక్షించడం వల్ల ఎంత ధనం వచ్చినా కూడా అది వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరిగింది. ప్రస్తుతం వక్రగమనం ఉండడం వల్ల మరి జాతకుల్లో కూడా ఒక విధమైనటువంటి ప్రయత్నం పెరుగుతూ ఉంటుంది. గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పనిచేస్తూ ఉంటాడు. అలాగే జాతకుడి దగ్గర పనిచేస్తున్నటువంటి సహాయకులు, అసిస్టెంట్స్ కూడా ఎక్కువగా సహకరించడం వల్ల జాతకుడికి ఆ విధంగా కూడా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. వర్కర్లు సహకరిస్తూ ఉంటారు. కొంతవరకు ఈ ఆదాయం విషయంలో వాళ్ళకి అనుకూలత, జాతకుడికి కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది. అంటే మొత్తం మీద వర్క్లో క్వాలిటీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. తను కూడా ఎక్కువ బిజీగా ఉంటూ ఎక్కువ పని గంటలు పనిచేస్తూ ఉంటాడు. సో దానికి అనుగుణంగా రాష్ట్రాధిపతి రవి, శుక్రుడు కూడా 12లో ఉండడం, దశమాధిపతిగా, తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 12వ స్థానం. అంటే జాతకుడు వచ్చిన ధనాన్ని వ్యాపార అభివృద్ధి కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ పక్షంలో ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సీటు నుంచి ఒక సీటు మారడం కానీ, ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, మొత్తం మీద ఈ రాబోయే 15 రోజుల్లో జాతకులకి మరి వృత్తిలో చేంజ్, ప్రమోషన్ లాంటిది రావడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే సీటు మారడం కానీ, స్థానచలనం జరిగే అవకాశం ఉంది. శుక్రుడు వేయిలో ఉండడం వల్ల కొంతవరకు కంఫర్టబుల్ అండ్ లైఫ్ అనిపిస్తాడు. కావలసిన వాళ్ళని, మిత్రుల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కువగా సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. అలాగే మంచి మంచి హోటల్స్లో స్టే చేయడం, ఈ విధంగా పెద్దవాళ్ళతో పరిచయాలు, ఈ విధంగా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ రాబోయే 15 రోజులు కూడా దానికి ఇంకా ఈ గ్రహాలు ఈ విధంగా ఉంటే మరి దశమ స్థానంలో కుజుడు దిగ్బలం పొంది ఉన్నాడు. ఈ కారణం వల్ల జాతకుడు వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఏదన్నా చేద్దాం అనుకున్న పని ఎవరు అడ్డు వచ్చినా ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. అలాగే జాతకుడు యొక్క వ్యక్తిగత హోదా, అలాగే అతని యొక్క అధికారం కూడా పెరిగే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా గురువు కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా పెద్దల సహకారం, అనుభవజ్ఞుల సహకారం జాతకుడికి లభిస్తుంది. మరొక యాంగిల్లో ప్రయత్నం చేయనప్పుడు ఈ రవి 12లో ఉండడం, అష్టమాధిపతి గురువు దశమలో ఉండడం, ఇది ఖచ్చితంగా జాతకుడికి వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇది కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. కొన్ని రొటీన్గా జరిగే పనుల్లో ఈ వృత్తిపరమైన ట్రాన్స్ఫర్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. దాంతో మరి ఈ అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలో సంచరిస్తూ రోహిణి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. ఆ చంద్రుడి యొక్క నక్షత్రం, చంద్రుడు వ్యయాధిపతి అవడం, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకోకుండా ప్రయాణాలు చేయడం, అలాగే ఇంటిని, ఆఫీస్ని షిఫ్ట్ చేసే కార్యక్రమాలు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. మరి కొంతమందికి అయితే మరి కుటుంబానికి దూరంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక వేత్తల్ని కలుసుకోవడం, ఇవన్నీ కూడా మరి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు, ఇతను కూడా హస్త నక్షత్రం మీద సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకుంటాడు. కొంతవరకు రహస్యంగా
గుప్త దానాలు లాంటివి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని బాధ్యతలు కూడా జాతకుడి మీద పడడం జరుగుతూ ఉంటుంది. అది ఎవరినన్నా మరి తండ్రి గారినో తండ్రి సమాన వ్యక్తులను వాళ్ళని ఏదన్నా వైద్యం చేయించడం కానీ, ఎవరన్నా పిల్లల్ని చదివించడం కానీ, లేదంటే ఎవరికన్నా తోడబుట్టిన వాళ్ళకో మిగతా వాళ్ళకో వివాహం కొరకు ధనాన్ని సహకరించడం కానీ, మొత్తం మీద తన వ్యక్తిగత అభిప్రాయం ఎలాగున్నా ఇతరుల యొక్క మెప్పు కొరకు జాతకుడు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అది ఒక విధంగా అది తిరిగి రాని ఖర్చుగానే భావించాలి. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టాల చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో, లేదా పని నేర్పారో, లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడమో, ఆ విధంగా ఈ గురు పౌర్ణిమ రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా, మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి, అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.